మామ ఇందాక ఇన్‌స్టాలో ర్యాండమ్‌గా ఒక సబ్‌స్క్రైబర్ మెసేజ్ పెట్టాడు. అన్న 1 గేమ్ ఆడాలి. మా స్క్వాడ్ మొత్తం ఉన్నాము. మీతో ఒక గేమ్ ఆడాలని చెప్తే సర్లే అని చెప్పి టీమ్ కోడ్ ఇచ్చా. వాళ్ళైతే ముగ్గురొచ్చారు. మొత్తం స్క్వాడ్ అంతా కలిసి బీఆర్ ర్యాంక్ ఆడుతా ఉన్నాం. వాళ్ళందరూ కిడ్స్ మామ 7th క్లాస్, 8th క్లాస్ అంటే స్కూల్ అన్నమాట. చిన్నపిల్లలు 1 ఇయర్ నుంచి గేమ్ ఆడుతున్నారంట. అసలు మ్యాటర్ ఏందంటే మేము ఆడిన గేమ్ లో హార్డ్ లాబీ వచ్చింది మామ. అంటే అందరూ ప్లేయర్స్ వచ్చారు. ఒక మాట చెప్పాలంటే గ్రాండ్ మాస్టర్ లాబీ. అంటే చాలా చిన్న జోన్ వచ్చిన తర్వాత కూడా అలైవ్ 20, 25, 30 అలా ఉంది. వాళ్ళందరూ ఏంటంటే షాక్ అయిపోతా ఉన్నారు. ఏందన్నా ఇంత చిన్న జోన్ లో కూడా అలైవ్ తగ్గట్లేదు. ఇదే నా హార్డ్ లాబీ అంటే అని అడుగుతా ఉన్నారు. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది మామ. వీళ్ళు దీనికే హార్డ్ లాబీ ఏందన్నా అని చెప్పి షాక్ అవుతా ఉంటే ఒకప్పుడు మనం 1 డే గ్రాండ్ మాస్టర్ పుష్ చేసే వాళ్ళం గుర్తుందా? అంటే ఏంటంటే ర్యాంక్ రీసెట్ అయిన రోజు మనం నైట్ అంతా పుష్ చేసి మార్నింగ్ కల్లా హీరోయిక్ వరకు కనుక చేరుకుంటే మనం గ్రాండ్ మాస్టర్ లోకి వెళ్ళిపోతాం. నాకు వీళ్ళు హార్డ్ లాబీ అనగానే నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది మామ. ఏంటంటే మనం ఆ నైట్ పుష్ చేసేటప్పుడు చిన్న జోన్ లాస్ట్ జోన్ వచ్చినా కానీ అలైవ్ 40 అలా ఉండేది. అది కూడా వితౌట్ రివైవల్ జోన్స్ అండ్ విన్నింగ్ మిషన్స్. ఎందుకంటే ఆ రోజు క్యాంపింగ్ ఎలా ఆడేవాళ్ళు అంటే ఒక ఇల్లు ఎక్కితే ఆ ఇంట్లోనే లాస్ట్ వరకు ఉండేది. ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ 1 డే గ్రాండ్ మాస్టర్ లో లాబీ ఎంత హార్డ్ గా ఉండేదంటే మామ యూట్యూబర్స్ అందరూ వచ్చేది, ఈ బ్యాచ్ ప్లేయర్స్ అందరూ వచ్చేది అనమాట. ఇప్పుడైతే ఆ 1 డే గ్రాండ్ మాస్టర్ కూడా తీసేసాడు. ఇప్పుడు మొదలు పెట్టిన న్యూ ప్లేయర్స్ కి తెలియదు మామ హార్డ్ లాబీకి డెఫినేషన్. అదే ఆ 1 డే గ్రాండ్ మాస్టర్ నైట్ వరల్డ్ అప్పుడు ఆడుంటారు తెలుసా, వాళ్ళకి తెలుస్తుంది హార్డ్ లాబీ అంటే ఏందని. అండ్ నేనైతే ఒకప్పుడు 2 టైమ్స్ ఏమో ట్రై చేశాను మామ. 2 సీజన్లు వెళ్ళాను అంతే. 1 నైట్ గ్రాండ్ మాస్టర్ అనమాట. నైట్ మొత్తం ఆడాలి, అదంత ఈజీ ఏం కాదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు, అసలు ఓల్డ్ ప్లేయర్స్ ఒకసారి ట్రై చేశారా లేదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.